వెల్కమ్ టు సింతా డైరీస్. ఈ ప్రెసెంట్ అయితే చాలా మందికి స్కిన్ అనేది చాలా సాగీనెస్ గా ఉంటుంది. ఇది ఎందువల్ల అంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం వల్ల, అలాగే స్ట్రెస్ వల్ల, కొంచెం ఏజ్ ఎక్కువైనా కూడా స్కిన్ అనేది సాగీనెస్ గా ఉంటుంది. సో ఇంకా టెన్షన్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ టైట్నింగ్ కోసం క్లినికల్ గా చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు అయితే మన వీడియోలో క్లినికల్ గా ట్రీట్మెంట్స్ గురించి, స్కిన్ టైట్నింగ్ కోసం మాట్లాడదాం. అలాగే కొన్ని ఫేషియల్ యోగా కూడా ఇంట్లోనే చేసుకోదగ్గట్టుగా వాటి గురించి అయితే మాట్లాడదాం. సో చివరి వరకు అయితే వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. లెట్స్ గో టు ద సీతా డైరీస్. స్కిన్ సాగింగ్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ అయితే దీని గురించి మనం మాట్లాడుకుందామండి. వయసు పెరిగే కొద్దీ కొల్లాజన్ తగ్గిపోతుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్ వల్ల ఎలాస్టిన్ అనేది ఫైబర్స్ బ్రేక్ అవుతాయి. సో దీని వల్ల కూడా స్కిన్ అనేది సాగినెస్ గా అవుతుంది. వెయిట్ లాస్, సడన్ గా కొంతమంది ఏంటంటే వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటారు. సో దీని వల్ల కూడా మనకి సాగినెస్ పెరుగుతుంది. అలాగే రాంగ్ స్కిన్ కేర్, డీహైడ్రేషన్ వల్ల కూడా స్కిన్ అనేది సాగినెస్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం క్లినికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చి లేజర్ ట్రీట్మెంట్స్, అంటే ఫ్రాక్షనల్ లేజర్ కానీ, అలాగే CO2 లేజర్. దీని వల్ల స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది. అలాగే హైఫు వల్ల స్కిన్ అనేది చాలా టైట్నింగ్ అవుతుందండి. దీని వల్ల జా లైన్ అనేది కూడా మంచిగా కనిపిస్తుంది. వల్ల మనకి కొలాజిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి సాగినెస్ అనేది తగ్గుతుంది. స్కిన్ అనేది టైట్నింగ్ కూడా ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. ఇదేంటంటే ఎక్కువగా ఫేస్ కి అండ్ నెక్ కూడా ఇది టైట్నింగ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే నీడిల్స్ అనేవి నీడిల్స్ తో మనం కొలాజిన్ ఫామ్ అవుతుంది హీట్ వల్ల. సో దీని వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా టైట్నింగ్ గా, చాలా మంచిగా ఉంటుంది. ఇవి పర్సన్ టు పర్సన్ కి, స్కిన్ కి డిఫరెంట్ ఉంటాయి. మనకైతే రిజల్ట్స్ అయితే చూడాలి అంటే 3 to 6 సెషన్స్ అయితే కంపల్సరీ నీడెడ్ గా ఉంటుంది. థ్రెడ్స్ లిఫ్టింగ్ అని స్పెషల్ డిజాల్వింగ్ థ్రెడ్స్ ని యూజ్ చేసి మనకి స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తారు. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా వెంటనే కనిపిస్తాయి, కానీ సెమీ పర్మనెంట్ కూడా అండి. హాలనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ని యూజ్ చేసి మనకి జా లైన్ కానీ, అలాగే చీక్స్ కానీ కొంచెం టైట్నింగ్ గా కూడా లుక్ ఇస్తుంది. నెక్స్ట్ ఇవి రిజల్ట్స్ మనకి ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే 12 to 18 months వరకు అయితే రిజల్ట్స్ అని ఉంటుంది. ఇది కూడా పర్మనెంట్ అయితే కాదు. ఫేస్ యోగా కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్ యోగాలో మీకు ఎలాంటి పోజెస్ పెడితే కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను స్మైలింగ్ వైడ్ ఎక్సర్సైజ్ అయితే యోగా అయితే మీకు చూపిస్తాను. సో చూడండి, అస్సలు నవ్వద్దు. ఫస్ట్ ఇలాగ ఒక 10 seconds అయితే మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే మీ స్కిన్ అనేది టైట్నింగ్ ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ జా లైన్ టైట్నింగ్ కోసం అయితే మనం ఏంటంటే చిన్ అప్ చేసి ఓ షేప్ లో అనేది మౌత్ ఓపెన్ పోస్ట్ చేసి పెట్టాలి. ఎలా అంటే చూడండి, ఇలా ఓపెన్ చేసి చిన్ అనేది అప్ చేసుకొని అలా పెట్టి వల్ల హోల్డ్ చేస్తే మీకు స్కిన్ అనేది, అలాగే జా లైన్ అనేది కొంచెం టైట్నింగ్ ఉంటుంది. ఒక షేప్, వి షేప్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ ఐ ఫార్మింగ్ పోజ్ అండి. దీనికి ఏం లేదు, జస్ట్ ఇండెక్స్ ఫింగర్స్ తో వీటితో ఇలా పెట్టేసి ఐస్ అవుటర్స్ దగ్గర పెట్టి, కార్నర్ దగ్గర పెట్టేసిన తర్వాత ఏంటంటే స్లైట్ గా అప్పుడు ఇలా కొంచెం చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పైకి ఇలా పుల్ చేసడం వల్ల ఏంటంటే మనకి వింకిల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి ఐ కింద. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి, ఫిష్ ఫేస్ ఎక్సర్సైజ్. దీనికి ఏం లేదండి, చీక్స్ అనేవి సక్ చేసి స్మైలీ అనేది ట్రై చేయాలి. ఎలాగంటే లైక్ ఇలాగా స్మైలీగా చేస్తుంటే మీకు చీక్స్ సాగినెస్ కూడా మీకు తగ్గుతుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ టిప్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి. వీటిలో ఏంటంటే ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎగ్స్, దాల్, అలాగే ఫిష్. నెక్స్ట్ హైడ్రేషన్ కోసం అయితే 3 to 4 liters అనేది డైలీ తాగాలి. నెక్స్ట్ నైట్ టైం అయితే రెటినాల్, అలాగే వైటమిన్ సి సీరం అయితే మీరు యూస్ చేస్తూ ఉండాలి. 7 to 8 hours అయితే ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. సో మీరందరూ అయితే ఇప్పుడైతే మన వీడియో అయితే చివరి వరకు చూసేసారు కదండి. దీంట్లో ఏంటంటే మనకి స్కిన్ అనేది టైట్నింగ్ కోసం అయితే ప్రొఫెషనల్ గా ఉండే ట్రీట్మెంట్స్ తీసుకోండి. దాంతో పాటు ఇంట్లో ఫేస్ యోగా ఎక్సర్సైజ్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు చాలా వరకు అయితే అందరికీ ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.